అధికారాహంతో కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాల కార్యకర్తలపై దాడులకు తెగబట్టం సిగ్గుచేటని జెడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళ్లపల్లి శ్రీనివాస్ విమర్శించారు. తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన రైతు బీఆర్ఎస్ కార్యకర్త ఎండి అక్బర్పై మడిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెన్నం సోమిరెడ్డితో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులు చేయడం వలన తీవ్రంగా గాయపడటంతో తొర్రూరు డివిజన్ కేంద్రంలోని సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అక్బర్ను పరామర్శించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ మడిపల్లి గ్రామానికి చెందిన రైతు టీఆర్ఎస్ కార్యకర్త అక్బర్ ప్రభుత్వ చెరువు కుంట నుండి మొరం మట్టిని తన వ్యవసాయ భూమిలో పోసుకుంటే ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సోమిరెడ్డి వెంకటేశ్వర్లు ప్రభుత్వ కుంటలో మొరంను తీసుకుపోవాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలని భౌతిక దాడులు చేసి గాయపరచడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎక్కడా ఎలాంటి దాడులు దౌర్జన్యాలకు పాల్పడలేదని వాపోయారు. అధికార అహంకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజురోజుకు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే, డీఎస్పీలు స్పందించి విచారణ చేపట్టి దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, మడిపల్లి గ్రామ ఉప సర్పంచ్ రామలింగం, బీఆర్ఎస్ నాయకులు అనిల్ రెడ్డి, వేల్పుల ఐలయ్య, తూర్పాటి రవి, రాములు, సంపత్, వెంకటస్వామి, వేల్పుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో మరి గ్రామంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళ అవసరాల కోసం అక్కడ ఉన్నటువంటి కుంట అంటే చెరువు కుంట నుంచి కొంత మొరం మట్టిని అక్కడ రైతుల అవసరాల కోసమో లేదంటే కొంత రోడ్లు సరిగా లేక అక్కడక్కడ పోసుకోవటం కోసమో అనే దాని మీద వ్యవసాయ పంట చేనులలో పోసుకోవటం కోసం కానీ పాత బావిలు ఏమనంటే పుడుకోవటం కోసం కొద్దిమంది రైతులు కలిసి అది దాంట్లో నుంచి మట్టి తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. అయితే దీంట్లో వాస్తవంగా గ్రామంలో చాలా కాలంగా ఇటువంటి కార్యక్రమాలు నడుస్తుంది. అది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ కుంట. ఆ కుంట నుంచి తీసుకుపోతున్నారు తప్పితే ఎవరు వ్యక్తిగతంగా పట్టా చెలకల నుంచి కానీ వ్యవసాయ భూముల నుంచి కానీ తీసుకెళ్ళట్లేరు. అందులో భాగంగానే ఈరోజు అదే గ్రామానికి చెందినటువంటి ఒక ముస్లిం రైతు సుమారుగా ఒక 50 సంవత్సరాలు ఉంటాడు. తను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. తనకు 4 బిడ్డలు. మరి యథాస్థితిగా ఆయన కూడా వాళ్ళకి వెళ్ళి తన అవసరాల కోసం మాట్లాడుతున్నప్పుడు మరి ఆ గ్రామానికి చెందినటువంటి వెన్నం సోమిరెడ్డి అనే ఒక కాంగ్రెస్ నాయకుడు మరి మీరు కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటేనే మీరు మట్టి మొరం తోలుకోవాలి తప్ప స్వతహాగా మీరు తోలుకోవడానికి లేదు అని తన ఇష్టం వచ్చినట్టు తిట్టడం. అంటే గత కాంగ్రెస్ పార్టీ గెలిచిన 4 నెలల నుంచి గ్రామంలో ఏదో రకమైనటువంటి అరాచక కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు భౌతిక దాడి చేయడం జరిగింది. సో అది నిజంగా విచారకరం. ఒకవేళ అది ప్రభుత్వ ఆస్తి అయితే ప్రభుత్వానికి ఏమైనా నష్టం జరిగితే పోలీసు ఉన్నది, రెవెన్యూ ఉన్నది, వేరు ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. వాళ్ళకి కంప్లైంట్ చేయాలి, చట్ట ప్రకారంగా శిక్షించమని అడగాలి. అట్లా కాకుండా భౌతిక దాడులు చేయటం, ఇవాళ ఆయన మీద హత్యాయత్నం చేయటం అనేది జరిగింది. మరి ఆయన కండిషన్ ఇప్పుడైతే కొంత ఇబ్బందికరంగానే ఉన్నది. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ తీశారు. ఫర్దర్గా డాక్టర్ యొక్క ట్రీట్మెంట్ ప్రకారం ముందు పోవడం జరిగింది.